నేను చెప్పే ఉపదేశం ఏంటి? దీర్ఘశాంతం సహజంగానే మన క్వాలిటీగా ఉండాలి. లేకపోతే శ్రమలు పాలు చేసి రప్పింతాడు. అవసరమా? ఎందుకు మనకు ఆ సావు? కొట్టించుకొని తన్నించుకొని నానా బాధలు పడి శ్రమలు పడి అప్పుడు మొత్తానికి ఇనుము కాల్చి 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 వంగ తీసినట్టు మహాశ్రమల పాలు చేసి మనల్ని కరిగించి లైన్లో పెట్టడం అవసరమా? మీరు దీర్ఘశాంతము కలిగిన వారైతే ఆమేన్, అది శ్రమ ఫలముగా కాక అనండి, ఆత్మఫలముగా రావాలి. అయితే ఆత్మఫలం ఏమనగా అందులో ఉన్నది ఉందా లేదా? ఒక ఆత్మతో నింపబడి ఆత్మచేత అభిషేకించబడి ఆమేన్ నీలో నివసించున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఫలం ఫలించవనుకో ఎంత మహిమ. అంటే ఇప్పుడు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ ద్వారా ఫలించాలా, శ్రమల ద్వారా